వెల్కమ్ టు ఐ న్యూస్. వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో జల్సా చేస్తున్న విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టు దిమ్మ తిరిగి షాక్ ఇచ్చింది. నువ్వు ఎప్పుడు ఇండియాకి వస్తావో ముందు క్లారిటీ ఇవ్వు, అప్పటి వరకు నీ పిటిషన్లను వినే ప్రసక్తి లేదు అంటూ కోర్టు ముఖం మీదే చెప్పేసింది. ఒకవైపు భారత న్యాయస్థానంలో మాల్యా లాయర్లు పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తుంటే, మరోవైపు విజయ్ మాల్యా తన స్నేహితుడు మరో పరారీ నేరగాడు లలిత్ మోదీతో కలిసి పార్టీలో చిందులేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియోలు ఇప్పుడు నెట్టింట మంటలు రేపుతున్నాయి. మనం ఇండియాలో బిగ్గెస్ట్ ఫ్యూజిటివ్స్ కదా అంటూ మన వ్యవస్థను వెక్కరిస్తున్న ఈ వీడియోలు చూసి దేశవ్యాప్తంగా జనం రగిలిపోతున్నారు. అసలు బాంబే హైకోర్టు మాల్యాకు వేసిన ప్రశ్నలేంటి, మాల్యాకు ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఈ లేటెస్ట్ డ్రామాపై స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిని అని ప్రకటించడాన్ని సవాలు చేస్తూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్ను వినడానికి కోర్టు నిరాకరించింది. బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మాల్యా లాయర్లకు సూటిగా ఒక ప్రశ్న వేసింది. అసలు మీ క్లయింట్ ఇండియాకు ఎప్పుడు తిరిగి వస్తారో డేట్ చెప్పండి. విదేశాల్లో విలాసంగా గడుపుతూ భారత న్యాయ వ్యవస్థను వాడుకోవడం కుదరదని, కోర్టు పరిధిలోకి వచ్చి లొంగిపోతేనే వాదనలు వింటామని హైకోర్టు తేల్చి ముఖ్యంగా 2018 నాటి ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ రాజ్యాంగ బద్ధతను కూడా మాల్యా సవాలు చేశారు. అయితే మాల్యా ఒకేసారి 2 పిటిషన్లు నడపలేరని, ఫిబ్రవరి 12, 2026 నాటికి తను ఎప్పుడు ఇండియాకు వస్తారో అఫిడవిట్ సమర్పించాలని కోర్టు గడువిచ్చింది. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పేరుతో వేల కోట్ల బ్యాంక్ లోన్లు ఎగ్గొట్టి 2016 నుండి యూకేలో తలదాచుకుంటున్న మాల్యాను రప్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు బాంబే హైకోర్టు వ్యాఖ్యలు ఒక పెద్ద బూస్ట్ అని చెప్పాలి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఒక వీడియో ఇప్పుడు అగ్గిరాజేస్తుంది. ఐపీఎల్ మాజీ బాస్ లలిత్ మోదీ, విజయ్ మాల్యా ఒక లగ్జరీ పార్టీలో నవ్వుతూ జోకులు వేసుకుంటూ కనిపించారు. తాము ఇండియాకు మోస్ట్ వాంటెడ్ అని, బిగ్గెస్ట్ ఫ్యూజిటివ్స్ అని వారు ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ భారత దర్యాప్తు సంస్థలను అవమానిస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్ల ప్రజాధనాన్ని కొట్టేసి విదేశాల్లో ఎంజాయ్ చేయడమే కాకుండా మన వ్యవస్థను ఇంతగా ఎగతాళి చేయడం ఏంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరి బాంబే హైకోర్టు పెట్టిన ఫిబ్రవరి డెడ్ లైన్ కు మాల్యా ఏమని సమాధానం చెప్తారో వేచి చూడాలి.